వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం. జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. బుడమేరు ముప్పు నివారణకు ముందు జాగ్రత్త చర్యలు. రికార్డు స్థాయిలో పనులు పూర్తి. మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరు దాడి. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేబినెట్లోనే నిర్ణయించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో సాధించిన విజయాలని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై నెగిటివ్ రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లి తాము చేస్తున్న కార్యక్రమాలు చెప్పుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారాన్ని సీఎం చంద్రబాబు ఎల్లుండి ప్రారంభించబోతున్నారని కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం షెడ్యూల్ టైం కూడా ఖరారైంది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 6 గంటలకు కుప్పం చేరుకునున్న చంద్రబాబు ఎల్లుండి ఉదయం ఇంటింటి ప్రచారం కార్యక్రమం ప్రారంభిస్తారు. జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాటు చేశారు. కుప్పంలోని శాంతిపురం మండలంలోని తిమ్మరాజుపల్లిలో బుధవారం ఉదయం 8 గంటల నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 3 గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు కుప్పంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన కార్యక్రమాలని సైతం ప్రజలకు వివరిస్తారు. మళ్ళీ మేము తీయాలనుకున్న నువ్వు చూడలేదు, మేము కూడా నీ మార్పునే చేస్తాం.
ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతోనే ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల శ్రేయస్సు కొరకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందస్తు చర్యగా వ్యాధి నిరోధక వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తూ కేబీఎన్ కళాశాల విద్యార్థులు ఇన్నర్ వీల్ సభ్యులు కలిసి క్యాన్సర్ లోగో రూపంలో కూర్చొని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ రికార్డు ప్రశంసా పత్రాన్ని మెడల్ను ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కంతటి సంధ్యారానికి అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ వారు మహిళలకు క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింకి నరేందర్ గౌడ్ అన్నారు. గర్భాశయ క్యాన్సర్ వచ్చిన మహిళలు వ్యాధి ముదరకుండా ముందుగానే గుర్తించి వ్యాక్సిన్ తీసుకోవటం ప్రాణాలు కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయటం, మంచి జీవన విధానం, మంచి ఆహార అలవాట్ల ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని సంధ్యారాణి అన్నారు. గత ఏడాది విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరదకు సంబంధించి బుడమేరు గట్టుకు ఏర్పడ్డ 3 గంటలను కలుపుతూ 365 మీటర్ల పొడవున చేపట్టిన సీసీ వాల్ నిర్మాణం పూర్తయినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సోమవారం ఈ పనులు పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడారు. సీసీ వాల్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఏప్రిల్ నెలలో ఆర్థిక ఆమోదం లభించగా మే నెలలో టెండర్లు పిలిచి సీజన్ ప్రారంభం కాకుండానే రికార్డు స్థాయిలో పూర్తి చేయగలిగామన్నారు. సీసీ వాల్తో పాటు 7 కిలోమీటర్ల పొడవున బుడమేరు ఎడమగట్టు 1/2 మీటర్ ఎత్తు పెంచి నిర్మిస్తూ బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ కి సంబంధించి గత ఏడాది వరద వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ కాలేదు. అందుకు కారణం గత 5 ఏళ్ల పాలనలో కనీసం వారు గ్రీజ్ కూడా పెట్టలేదు, మెయింటెనెన్స్ పనులు చేయలేదు. దీంతో అప్పట్లో స్థానిక రైతుల సహకారం తీసుకుని జేసీబీలు ఉపయోగించి ఆ గేట్లను తెరవడం జరిగింది. ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్ కు సంబంధించి మొత్తం 12 గేట్లను 1.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్తవి అమర్చినట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, కృష్ణా డెల్టా సిఈ రాంబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగితే మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫోన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరమవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే
ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సీసీ వాళ్ళతో పాటుగా ఏదైతే శ్రీ కనకదుర్గమ్మ వారిని ఈరోజు ఉదయం త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన వీరిని ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే కాశీ నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, చిత్రపటానికి ప్రసాదములు అందించారు. స్తోత్రం ప్రజయా పశువర్మిధురైర్యాయతే యస్యేవం విదుషోగ్నిహోత్రం యుగపతే యౌజేన దేవం వేద శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి సదాశివస్యం మహానుభవంతు అస్యేయం బ్రహ్మణోషుభూయాయ విష్ణుమో మహాంతం అంతు విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరు దాడి. సోమవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఈ వ్యవహారంపై పలువురు న్యాయవాదులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అదే న్యాయస్థానాల ప్రాంగణంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అత్యంత ముఖ్యమైన రంగం విద్యారంగం. అలాంటి విద్యారంగాన్ని జగన్ హయాంలో పూర్తిగా బస్టు పట్టించి లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేటు స్కూళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయి. విద్యా వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేని ఎమ్మెల్యే వైఎస్ జగన్ ఈసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై విమర్శలు చేయటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమంటూ టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈసెట్ కౌన్సిలింగ్ జాప్యం చేస్తుందంటూ ఎమ్మెల్యే వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్ తీవ్రంగా ఖండించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి ఈ సెట్ కౌన్సిలింగ్ 2022 సెప్టెంబర్లో ఆలస్యంగా ఎందుకు నిర్వహించాడో సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే జగన్ను చరణ్ ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు పబ్జీ ఆడి చిప్పుపోయిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా రన్ చేసిద్దో కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా ఈరోజు ఏమి చేయాలో తోచక ఈరోజు ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈసెట్ ఎప్పుడు నిర్వహించాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కానీ, ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థకు కానీ తెలుసు. నీ హయాంలో సెప్టెంబర్లో నిర్వహించామని చెప్పి, నీ హయాంలో ఆగస్టులో నిర్వహించామని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఈసెట్ నిర్వహించరు. ఈరోజు ఈసెట్ ఎప్పటి నుంచో కూడా జూలై నెల ఎండింగ్లో కానీ జూలై 2వ వారాలు 3వ వారాల్లో నిర్వహిస్తారు ఖచ్చితంగా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 2025లో కూడా ఈసెట్ జూలై 3వ వారంలో ఖచ్చితంగా నిర్వహించి చూపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీకు విద్యా వ్యవస్థ గురించి తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని ఈరోజు ఈసెట్ ఎవరికి నిర్వహిస్తారో కూడా నా దేశం మీకు తెలిసి ఉండదు. ఈరోజు ఈసెట్ పాలిటెక్నిక్ విద్యార్థులు నిర్వహిస్తారని కూడా విషయం మీకు తెలియదు. ఈరోజు ఎంసెట్ ఎవరికి నిర్వహిస్తారో మీకు తెలియదు. మీకు తెలిసిందల్లా కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద ఎలా చల్లాలి, ఎక్కడ సేవలు దొరికితే ఎక్కడ సేవ రాజకీయం చేయాలి, ఈ విషయాలు తప్ప ఈరోజు విద్యా వ్యవస్థ గురించి మీకు తెలిసింది శూన్యం. ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన 475 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం నువ్వు ఆపేస్తే ఈరోజు 475 జూనియర్ కళాశాలలో సన్న బియ్యంతో ఈరోజు విద్యార్థులు కడుపు నింపుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. దానికి నిదర్శనమే మేము గర్వంగా చెప్పుకుంటాం.
ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు, మొత్తం ఫుల్ అయినాయి. ఈరోజు కేవలం దేనివల్ల అయినాయి? ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖలో తీసుకున్న మార్పుల వల్ల ఈరోజు నో అడ్మిషన్ బోర్డులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నీ ప్రభుత్వంలో, నీ తండ్రి ప్రభుత్వంలో కేవలం ప్రైవేట్ పాఠశాలకు మాత్రమే అడ్మిషన్స్ లేవని కనబడేవి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా నో అడ్మిషన్స్ బోర్డులు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు తల్లిదండ్రులు ఈరోజు గర్వంగా ప్రభుత్వ పాఠశాలకు పంపించిన మా పిల్లలు మంచిగా చదువుకుంటారు, మంచి విద్య లభిస్తుందనే నమ్మకంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మీద వాళ్ళకి నమ్మకం ఏర్పడింది. దానికి నిదర్శనమే పోయిన సంవత్సరంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. రాష్ట్రంలో విద్యార్థులు ఏం చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలియని దుస్థితిలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తల్లిదండ్రులకి, పేరెంట్స్కి, టీచర్లకి ఒక వారధి నిర్మించి వారి భవిష్యత్తు గురించి మాట్లాడే విధంగా మెగా టీచర్స్ మీటింగ్ నిర్వహించి దాన్ని విజయవంతం చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఈసెట్ కానీ, ఎంసెట్ కానీ ప్రతిదీ కూడా చట్టబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీకు తెలియనప్పుడు తెలుసుకోండి, అంతేగాని కూటమి ప్రభుత్వం మీద బుర్రజిల్లే పనులు చేయొద్దు. ఈరోజు రాష్ట్రంలో ఒక ఉత్తముడు, విద్యావంతుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చున్నారు. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ గారు ఒకటి కాదు, ప్రతి ఒక్క క్లాస్ టు క్లాస్ తిరిగి వాళ్ళకి విద్యలో ఏం చెప్తున్నారు, సిలబస్ ఏం తీసుకొస్తున్నారు, ఆఖరికి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ నుంచి స్కూల్కి వెళ్ళే బ్యాగ్ దాకా కూడా ప్రతిదీ నాణ్యమైనది తీసుకొస్తూ ఉన్నారు. నీలాగా ఎక్కడా కూడా నీ ఫోటో, నీ తండ్రి ఫోటో వేసుకున్నట్టు ఎక్కడా వేసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం కేవలం విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి మాత్రమే చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు నీ ప్రభుత్వంలో మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నాడు నేడులో ఎంత స్కామ్ చేసావు? ఈరోజు రాష్ట్రంలో నాడు నేడు పేరుతో 200 కోట్ల రూపాయలు చిన్నపిల్లలు తినే చిక్కీ గుడ్ల మీద మీరు తినలేదా? తమ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించమని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం దారుణమని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మహేష్ బాబు అన్నారు. కార్మికుల సమస్యలు అంటే ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికుల గాంధీనగర్ ధర్నా చౌక్లో చేపట్టిన ఆందోళన 55వ రోజుకు చేరింది. ఆందోళనలో భాగంగా కార్మికులు తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మహేష్ బాబు మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజ్, పార్క్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తాము వేతనాలు అడుగుతున్నామని చెప్పారు. 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులకు క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ఏపీసీఓఎస్ రద్దు చేస్తే కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాలలో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గడిచినటువంటి 55 రోజులుగా నిరవధిక సమ్మెలు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే గడిచినటువంటి సిడిఎంఏ, ఎంఏయుడి గారు అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ గారితో 2వ తారీఖు చర్చలు జరగడం జరిగింది. దాంట్లో ఎటువంటి మాకు జీతాలు పెంపుదల గురించి విషయం మాట్లాడటం పోవటంతో మేము జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీగా గుంటూరులో ఉన్నటువంటి ఒక సంఘమును, అలాగే విశాఖలో ఉన్నటువంటి సంఘమును, అలాగే బేవాన్పురంలో ఉన్నటువంటి సంఘమును, అలాగే ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ప్రాతినిధ్యం వహిస్తూ జేఏసీ ఏర్పడటం జరిగింది. దాంట్లో భాగంగానే 55 రోజులు గడిచినప్పటికి కూడా మా కార్మికులకి జీతాలు పెంచినటువంటి పరిస్థితి. మేమేమి ఎక్కువ జీతాలు పర్మనెంట్ చేయమని అడగట్లేదు, అలాగే ఏదో చేయమని గొంతుమ కోరికలు అడగట్లేదు, కానీ కనీస వేతనం చట్టం ఏదైతే ఉన్నదో దాన్ని అమలుపరచమని అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, పార్కుల్లో చేసేటటువంటి వారు, అలాగే అనేక విభాగాల్లో 28 విభాగాల్లో చేసేటువంటి మా కార్మికులకి మేము టెక్నికల్ పని అయ్యా మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వం 14 నెలల క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
మాకు అన్యాయం జరిగింది. అప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో అప్పుడు హెల్త్ ఎలివెన్స్ కింద పారిశుద్ధ కార్మికులకి, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానికులకి, అలాగే పార్కుల్లో చేసేటటువంటి టాయిలెట్ క్లీనర్కి మాత్రమే ఈ 6,000 రూపాయలు హెల్త్ ఎలివెన్స్ అనేది క్లీన్ ఎన్విరాన్మెంట్ కింద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి గతంలో ఏదైతే పారిశుద్ధ కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి ఒకే విధమైనటువంటి జీవోలు ఉండేవో ఆ జీవోలు అమలు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో వెలిగొండ పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ కాలువ పనులు ఆలస్యంగా జరుగుతుండటంపై అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు జరగకుండా జాప్యం చేస్తున్న ఏజెన్సీలకు, అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా టెన్నెల్స్లో బిగించింగ్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు అయిన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం మరియు ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం విలీనం సందర్భంగా ఈరోజు 30వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్లో విలీన సభ జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కె పొలారి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు నీరుగార్చిన భవన నిర్మాణ కార్మికులు బీఓసీ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం, అంతకు ముందుంటి ప్రభుత్వం కూడా బోర్డు నిధులను దారి మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశారని గుర్తు చేశారు. హరప్ప, మొహంజదారో పురాతన నాగరికతల దగ్గర నుంచి నేటి ఆధునిక నాగరికత సమాజం వరకు రహదారులు, బిల్డింగులు, ఆకాశ హార్మాయాలు నిర్మిస్తున్న భవన నిర్మాణ కార్మికులు పారిశ్రామిక, సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గంలో అట్టడుగు స్థాయిలో ఉండటం చాలా బాధాకరమని అన్నారు. భవన నిర్మాణ కార్మికులను సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ద్వారా బోర్డులు ఏర్పడ్డాయని, అదేవిధంగా నిర్మాణదారులు 1% సెన్సెక్స్ కు నిర్మాణ కార్మిక సంక్షేమం కోసం వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ సభలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవి రమణ కూడా ప్రసంగించారు. ఏలూరు అరుణోదయ కళాకారులు శ్రామిక గీతాలను ఆలపించారు. 8 జిల్లాల నుండి 75 మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యారు. ఏపీ ప్రగతిశీల భవనేతర నిర్మాణ కార్మిక సంఘం, ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఈ 2 సంఘాల విలీన సభ ఈరోజు విజయవాడలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడాల్సిన కర్తవ్యం నేడు ఎంతైనా ఉంది. ఎందుకనంటే దాదాపు భవన నిర్మాణ బోర్డుని ఈ రాష్ట్రంలో 2009లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2018 వరకు కూడా చాలా సజావుగా సాగింది. అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సహజ మరణానికి కానీ, ప్రమాద మరణానికి కానీ, అదేవిధంగా పెళ్లికి కానీ, లేదంటే మెటర్నిటీ బెనిఫిట్ కానీ, విద్యార్థుల స్కాలర్షిప్లు కానీ, కార్మికులకు పనిముట్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరిగాయి. కానీ 2018 నుంచి చంద్రబాబు నాయుడు ఈ సహజ మరణాన్ని, ప్రమాద బీమాని చంద్రన్న బీమాగా మార్చేశాడు. జగన్ వచ్చిన తర్వాత దాన్ని జగనన్న బీమాగా మార్చేశారు. ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల కోసం ఈ బోర్డు నిధుల్ని పక్కదారి మళ్లించారు. ఈ బోర్డులో కార్మికుల డబ్బు ఉంది తప్ప చంద్రబాబు నాయుడు డబ్బో, జగన్ డబ్బో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బో, కేంద్ర ప్రభుత్వం డబ్బో ₹1 కూడా లేదు. ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం నిర్మాణ రంగం నుంచి ఒక 1% సెస్ వసూలు చేస్తున్నారో ఆ సెస్ డబ్బులన్నీ కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సింది పోయి ఈ ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బోర్డు నిధులు ఏ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న బోర్డుకి జమ చేయండి, అవి కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కోట్లాది రూపాయలు దారి మళ్లిస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జగన్ను విమర్శించి జగన్ కంటే భవిష్యత్ బాగుంటుంది, నిర్మాణ రంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తాను, ఇసుకను ఉచితంగా ఇస్తాను, నేను చాలా పారదర్శకంగా ఉంటానని చెప్పి విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆరోగ్య విశ్వవిద్యాలయం గుర్తింపు కోసం ఆందోళన బాటపట్టారు. కొన్నేళ్లుగా నిరసన తెలుపుతున్నా ఏపీ వైద్య మండలి అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సుమారు 60 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు తమకు శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయాలని పట్టుబట్టారు. జాతీయ వైద్య మండలి ఆదేశాల మేరకే తాము రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నామని ఏపీ మెడికల్ కౌన్సిల్ మరోవైపున వాదిస్తుంది. తమతో పాటు చదివిన ఇతర రాష్ట్రాల వారికి అక్కడి వైద్య మండళ్లు గుర్తింపు ఇచ్చాయని,
కేవలం ఏపీ వైద్య మండలి మాత్రమే తమపై కక్ష సాధింపు ధోరణి అనుసరిస్తుందని ఆరోపించారు. వైద్య మండలి ఉన్నతాధికారులు తమ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నారని, విశ్వవిద్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. చేసేది లేక తామంతా నిరాహార దీక్షకు కూర్చున్నామని తెలిపారు. నమస్కారం అండి. మేము ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మేము అక్కడ 5 years or 6 years కష్టపడి చదువుకొని ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని సర్టెన్ రూల్స్ అనేవి ఎన్ఎంసీ మాకు ఇష్యూ చేస్తుంది. దాని తర్వాత ఒక కష్టమైన ఎగ్జామ్ పాస్ అయ్యి మేము ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆ ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఒక 1 year 2 years అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అనేది వాళ్ళు వేస్తున్నారండి. 1 సంవత్సరం అనేది ఎవరికైనా వేస్తారు, కానీ మాకు స్టైఫండ్ కూడా ఇవ్వకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటి చేసి వచ్చిన వాళ్ళకి 2 చేసి వచ్చిన వాళ్ళకి 3 కూడా వేస్తున్నారు. ఇప్పుడు మాకేంటంటే స్టైఫండ్ ఇవ్వకుండా ఊరికే చేయిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వచ్చి చేస్తున్న తర్వాత కూడా ఇప్పుడు పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడానికి మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఏ స్టేట్లో కానీ అసలు ఎక్కడా లేదు ఈ కష్టాలన్నీ. మాకు ఒక లెటర్ ఉంటే చాలు అని చెప్పి అన్ని స్టేట్స్లోని పిఆర్లు ఇస్తున్నారు, అన్ని స్టేట్స్లోని కౌన్సిలింగ్ చేస్తున్నారు, అన్ని స్టేట్స్లో ఎఫ్ఎంజీస్ బాగానే ఉన్నారు. ఒక ఏపీఎంసీలో మాత్రం ఒక ఏపీకి కొత్త రూల్స్ వస్తున్నాయి. అసలు ఎన్ఎంసీలో ఎక్కడ లేని రూల్స్, దేశంలో ఎక్కడ ఫాలో అవ్వని రూల్స్ అన్నీ ఏపీలోనే వస్తున్నాయి. కేవలం ఒక వ్యక్తి వల్ల మేము ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది. పోనీ ఏదైనా పర్టికులర్ రూల్ లేకపోతే ఏదైనా ఒక సర్టెన్ ఇది దీనివల్ల అని చెప్పమంటే ఇప్పటివరకు ఏ రూల్ అనేది ఎప్పుడూ చెప్పరు మాకు. ఏమన్నా అంటే మీరంటే నాకు ఇష్టం లేదు, నాకు సంబంధం లేదు, మీరు చేయాల్సిందే అంటారు. ఏ రూల్ ప్రకారం అంటే ఒక రూల్ ఉండదు. ఎందుకు చేయాలి అంటే కారణం ఉండదు. మీరు నాకు నచ్చలేదు కాబట్టి మీరు 2 ఏళ్ళైనా చేయాలి, 3 ఏళ్ళు అయినా చేయాలి. అంటే ఇంటర్న్షిప్ చేస్తే మా చేతిలో జనాల ప్రాణాలు ఉండవా? అప్పుడు రిజిస్ట్రేషన్ లేకపోతేనే మేము అర్హులం అవుతామా ఏంటి? 2 సంవత్సరాలు చేస్తే మేము అర్హులం అయిపోతామా? అప్పుడు లేనిది ఇప్పుడు ఏమొస్తుంది మాకు? ఒక రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి ఇంత కష్టపడుతున్నారు. డిమాండ్స్ మాకు ఆల్రెడీ చైర్మన్ డెసిషన్ అయిపోయిందండి. చైర్మన్ సార్ ఇస్తాము అంటున్నారు, కానీ ఎందుకు డిలే చేస్తున్నారో తెలియదు. ఏమన్నా అడిగితే రిజిస్టర్ గారు నేను ఇవ్వను అని ఒకటే మాట చెప్తున్నారు. మా డిమాండ్స్ అలా ఉన్నవి ఒకటి, ఫస్ట్ అర్జెంటుగా 1.5 సంవత్సరం నుంచి ఆపేసిన పిఆర్లు ఇవ్వాలి. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్యాయంగా వేసేశారు. వాళ్ళందరివి అవన్నీ క్యాన్సిల్ చేసి అన్యాయంగా వేసిన ప్రతి అలాట్మెంట్ లెటర్ వెనక్కి తీసుకోవాలి. ప్రతి ఒక్క వర్కింగ్ ఎఫ్ఎంజీకి స్టైఫండ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రం నుంచి వైద్య విద్యార్థులు వారి కళ్ళగన్నటువంటి కళలను నెరవేర్చుకోవడానికి విదేశాలు వెళ్ళి మన రాష్ట్రంలో అవకాశాలు కలగపోక ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకోలేకుండా విదేశాలకు వెళ్ళి అతి తక్కువ ధరలో వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ కానీ మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినారు. తర్వాత మన రాష్ట్రం నుంచి వాళ్ళకి పర్మనెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అందించాలని చెప్పి వాళ్ళు దాదాపు 1 సంవత్సరం నుంచి గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టుగా ఈ యొక్క ఏపీఎంసీ చుట్టూ నెలకి 2 నెలలకి 3 నెలలకి వస్తున్నారు పోతున్నారు. మరి ఈ సమాధానం మాత్రం చెప్పడానికి ఒకరంటే ఒకరు లేని సందర్భంలో కూడా కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు అపాయింట్ అయిన వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. చైర్మన్ అపాయింట్ అయ్యి కూడా 3 నెలల పరిధి కాలం అవుతుంది. ఇప్పటికి కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వాళ్ళు ఏమని అడుగుతుంటే మీరు మళ్ళీ ఇంటర్న్షిప్ 1 సంవత్సరం ఎక్స్ట్రా చేయాలంటున్నారు. మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్గా, వాళ్ళు నిజంగానే క్వాలిఫైడ్ కాకపోతే, వాళ్ళు నిజంగానే ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్లు కాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో ఏ విధంగా మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ చేయించుకుంటారు, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రోగులకి వాళ్ళ దగ్గర నుంచి వైద్యం అందిస్తారు, వారు నిజంగా అంత మాత్రం క్వాలిఫైడ్ కాలన్నప్పుడు ఏ పద్ధతిలో మీరు వాళ్ళ దగ్గర నుంచి సర్వీసెస్ అందిస్తారు? ఆ పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచి మీరు అన్ని విధాలుగా వాళ్ళ దగ్గర మెడికల్ గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు తిప్పించుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా స్పందించాలి. రిజిస్టర్ గారు, మీరు ఆటలాడుతున్నారు విద్యార్థుల జీవితాలతో. రోడ్లు ఎక్కించే ప్రతిరోజు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు వివిధ రకాలుగా పనుల నుంచి వాళ్ళు వదులుకొని ఈరోజు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు వెళ్ళి చదువుకున్న విద్యార్థులు మళ్ళీ తిరిగి వచ్చి మన ఏపీఎంసీ ముందు ఇన్ని నెలలుగా పడిగాపులు కాస్తూ అయ్యో రామా మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారంటే వాళ్ళు వైద్య విద్యను పూర్తి చేసుకున్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్, మరి ఇవ్వడానికి మీకేం అభ్యంతరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పటికీ చాలా ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు. మా పిఆర్లు మాకు ఇవ్వని అడుగుతున్నారు. మరి ఇక్కడ ఉండే సందర్భంకి పోలీస్ వ్యవస్థ వస్తున్నారు, మేము మీ సర్టిఫికేట్లు ఇప్పిస్తాము, మేము అందిస్తాము, మీరు వెళ్ళిరండి అంటున్నారు.
అదేవిధంగా విద్యార్థులు కూడా చాలా గౌరవంగా పెద్దవారు చెప్పిన మాటలు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ లోపల ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారు స్పందించారు, చైర్మన్ గారు స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి బయట గేట్ల దగ్గరనే పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మరి వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు, ఎవరు పట్టించుకుంటారు? ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారిని, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు గారిని, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కలిసి అయ్యో సార్ ఇది మా సమస్యను పరిష్కరించని చెప్పి హెల్త్ మినిస్టర్ని కూడా కలిశారు. మరి సమస్య పరిష్కారం అయిందా? మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరిగి బయటికి వెళ్ళి అందరూ కలవడం, మళ్ళీ తిరిగి వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ అడగడం, ఇదే ప్రతి నెల ప్రతిరోజు కొనసాగుతుంది. కావున వెంటనే వారికి పిఆర్లు వెంటనే ఇష్యూ చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఏపీఎంసీని ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీరి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదే లేదని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా వచ్చారు, పోరాడతారు, సాధించారు ఈ విజయాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఉన్నట్టు అధికారులకు, విద్యాశాఖ అధికారులకు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించడంతో పాటు వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనడంపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదలకు అందించే ఇళ్లను త్వరితగతిన నిర్మించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలో మీటింగ్ హాల్లో కాంట్రాక్టర్లు, లబ్ధిదారులు, హౌసింగ్, విఎంసీ అధికారులతో సోమవారం సాయంత్రం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కాంట్రాక్టర్లు అందరూ సహకరించాలని, త్వరితగతిన ఇళ్లన్నీ పూర్తి చేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్యలో ఉన్న సమన్వయ లోపంలో ఉన్న సమస్యలను ముఖాముఖి చర్చించడంతో సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం తరపు నుండి వారికి సంపూర్ణ సహాయం అందుతుందని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీరింగ్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగం పి వెంకటనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, హౌసింగ్ డిపార్ట్మెంట్ పిడి రజనీకుమారి, హౌసింగ్ సిబ్బంది, విఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం. జూలై 2న కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. బుడమేరు ముప్పు నివారణకు ముందు జాగ్రత్త చర్యలు. రికార్డు స్థాయిలో పనులు పూర్తి. మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ శ్రీ ఎన్ ఇంద్రసేనారెడ్డి.
విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరు దాడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.